తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పటాన్చెరువు మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల దీర్ఘకాల ఆంక్షలను అమరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ నేడు అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో పటాన్చెరువు మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఏపూరి శివానందం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాదాస్ రాజశేఖర్, కమిటీ డైరెక్టర్లు సతీష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్, హమీద్, ఇమ్రాన్, సందీప్, బాలరాజ్, డప్పు యాదయ్యతో పాటు రైతులు, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరువు మార్కెట్ కమిటీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున రైతు సోదరులు మరియు మా పాలకవర్గం మరియు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా ఇలా జెండావిష్కరణ చేసి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య పాత్ర పోషించిన అమరవీరులందరికీ కూడా మా యొక్క వందనాన్ని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం మా యొక్క తల్లి సోనియా గాంధీ సల్వే అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఎంతో త్యాగాలు చేసిన దాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రావడం వల్ల మన తెలంగాణ ప్రజానీకానికి కూడా అంత మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇది దృష్టిలో ఉంచుకొని మా యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలా తెలంగాణ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున పైకి ఎదగడానికి ఆయన సాయశక్తుల కృషి చేస్తున్నందుకు మా పటాన్చెరువు కాంగ్రెస్ పక్షాన ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ